మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఫాదర్ రాసిన పాట సార్. అది బయట అందరికీ తెలియాలని నా ఉద్దేశంతో పాడాలనుకున్నా, నాకు ఎంకరేజ్ ఎవరు చేయలేదు సార్. మా ఫాదర్కి అంకితం చేస్తున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఒక అరుదైన కళాకారిని పరిచయం చేసుకుంటున్నాం. అంటే కళాకారులు వరంగల్కు సంబంధించి అనేక మంది కళాకారులు ఉంటారు, అందులో మహిళా కళాకారులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ నిత్యం వృత్తిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో గడిపే ఒక వ్యక్తి, ఒక మహిళ దాదాపు అనేక సంవత్సరాలుగా పాటలతో అలరిస్తుంది, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అసలు ఈ పాటల ఉత్సాహం ఆమెకు ఎలా కలిగింది, ఎవరు ప్రోత్సహించారు, తర్వాత ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంది, వీటితో పాటు నిత్యం వృత్తిలో నిమగ్నమయ్యే ఆ వ్యక్తికి ఇది ఎలా వీలవుతుంది, ఇవన్నీ వారిని మాటల్లో అడిగి తెలుసుకుందాం. అంజలిదేవి గారు నమస్కారం. అంజనీదేవి, రైట్. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీకు ఎట్లా ప్రేరణ కలిగిందంటే చిన్నప్పటి నుంచి ఊర్లో పాడేదా, తర్వాత ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా, తర్వాత ఈ పాటల ప్రస్థానం అనేది ఎలా ప్రారంభమైంది? నాకు చిన్నప్పటి నుంచి అలవాటు సార్ ఇది. మా ఫాదర్ కూడా ఉన్నప్పటి నుంచి మాకు విద్యాంసులు సార్. మా ఇంట్లో అన్ని హార్మోనియం, డోలక్, తబ్లా అన్నీ ఉండేది సార్. మా దురదృష్టవశాత్తు మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయారు. అందరు దూరం అయిపోయాం సార్. అప్పటికి స్టాప్ అయిపోయింది. నాకు అలవాటు ఏంటంటే పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం అంటే చాలా ఇష్టం సార్ నాకు. మా ఫాదర్ని గుర్తు చేసుకుంటూ ఆ వృత్తిలో ఒదిగిపోయాను సార్. నాకు చాలా ఇష్టం సాంగ్స్ పాడడం అనేసి. ఫాదర్ను గుర్తు చేసుకుంటూ ఏదైనా పాట ఉందా మీ దగ్గర? హిందీ పాట ఉంది సార్. అంటే హిందీ గజల్ సార్. ఏదైనా పాట. అది ప్రైవేట్ మా ఫాదర్ రాశారు సార్. వారే రచయిత. అప్పుడు మా ఫాదర్ రాసిన పాట సార్. చిన్నప్పుడు చాలా రాసేదా? రాసే గజల్స్ రాసేది ఆ కాలంలో. ఏం పేరు వారి పేరు? నరసింహ సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేశారు, చనిపోయారు సార్. చిన్నప్పటి మీకు ప్రేరణ ఇప్పుడు మీ పాటల్లో వారిని చూసుకోండి. ఫాదర్ ఏడవడం కంటే ముందుగా ఫాదర్ని గుర్తు తెచ్చుకొని మాట్లాడండి సార్. మా ఫాదర్ రాసిన పాట సార్. అది బయట అందరికీ తెలియాలని నా ఉద్దేశంతో పాడాలనుకున్నా, నాకు ఎంకరేజ్ ఎవరు చేయలేదు సార్. మా ఫాదర్కి అంకితం చేస్తున్నాను. तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए, सुख की कलियां दुख के कांटे कोई नहीं आना, तोरा मन दर्पण कहलाए. మామూలుగా వాయిద్యాలు లేకుండా పాడేది కరోకే అంటారు, కానీ అసలు నిజానికి వాయిద్యం లేదు అని కూడా అనిపిస్తుంది మీరు పాడుతుంటే. అంత అద్భుతంగా పాడారు. ఇంకేదైనా ఒక పాట ప్రారంభించండి. మాట కంటే ముఖ్యం పాట. మా ఫాదర్ పాడింది సార్. పర్లేదు, ఇంకేదైనా పాడండి, ఫాదర్ది కానీ మీకు ఇష్టమైంది కానీ. నేను తెలియచేయడం కోసమే మా ఫాదర్ కోసమే పాడుతున్నాను సార్. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఈ చెట్టనే ఆగిపోనా. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఈ చెట్టనే ఆగిపోనా. రైట్. అంజని గారు, అంటే కాలేజీ స్కూల్ లైఫ్ వదిలిపెట్టండి, దాని తర్వాత మహిళా కండక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇటు బ్యాలెన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? నా ప్రోగ్రామ్స్ ఉన్నాయని ఎవరన్నా కండక్ట్ చేసేస్తే ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో పాడడానికి నాకు ఒక 1 day బిఫోర్ చెప్తారు. అప్పుడు స్పెషల్ ఆఫ్ డ్యూటీ అరేంజ్ చేసుకొని నేను పాడడానికి వెళ్తుంటాను సార్. ఇప్పుడు మీరు 2 పాటలు, ఒకటి మీ ఫాదర్ రాసింది కావచ్చు, తర్వాత ఒక పాట కావచ్చు, లలిత మంచి సినిమా గీతం, 2 కూడా మీ జీవితానికి అన్వయించుకున్నట్టుగా ఉంది. ఇంకేదైనా పాట ఉందా, ఒక ఉత్సాహాన్ని రేకెత్తించే పాట ఏదైనా మీకు ఎక్కువ ఇష్టమైన పాట? అంటే అది మూవీ పాట. అది చాలా ఇష్టమైన పాట సార్. మేఘ సందేశంలో ఆ పాట చాలా ఇష్టం సార్ నాకు. నిన్నటి దాకా శిలనైనా, నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటి దాకా శిలనైనా, నీ మమతా వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటి దాకా శిలనైనా.
చాలా నరసింహం గారితో ప్రారంభమైన మీ ప్రస్థానం మెల్లమెల్లగా అట్లా పందిర్లాగా అల్లుకుంటుంది. తర్వాత ఎవరు ఎక్కువ సినిమా రంగానికి సంబంధించి ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు గాయకులలో? జానకి గారు. ఇది పాడండి ఇంకొకటి జానకి గారు. జానకి కానీ సుశీల కానీ చాలా వండర్ఫుల్ సాంగ్స్ సార్. నేను చాలా ఇష్టపడతాను ఆ వాయిస్లో. ఒక సుశీల గారి పాట పాడతాను సార్, నర్తనశాల. కానీ నీవు లేక వీణ. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలవలేనన్నది. ఆ నీవు లేక వీణ. జాజి పూలు నీకై రోజు రోజు పూచి 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 పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి, అలుసగ చేయగా అలుపగరావా, నీవు లేక వీణా. ఖచ్చితంగా బాగా పాడారు. దాంట్లో బాగా పాడారంటే అది అతిశయోక్తి కాదు, నిజంగా అద్భుతం 100%. మీరు కండక్టర్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 2014లో. దాదాపు దశాబ్దం గడిచిపోయింది. సార్ 12 years అవుతుంది సార్. ఒక మహిళా కండక్టర్గా మీ అనుభవాలు ఒకటి రెండు చెప్పండి పాట కంటే ముందు. ఇప్పుడు కొత్తగా బస్సుల 1 year నుంచి కూడా మీకు తెలుసు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్సులకు సంబంధించింది కూడా చాలా మార్పులు జరిగాయి. బాగా విపరీతమైన రద్దీ, మహిళా ప్రయాణికులు ఎక్కువ. అటువంటిప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. హ్యాపీ సార్, ఎందుకంటే మహిళా టికెట్లు, మహిళలు తన అవసరాలకు తిరగడం, సీఎం గారు పెట్టిన పథకం చాలా బాగుంది. ఇక ముందు ముందు ఇలాగే అమలవుతుంటే మేము కూడా హ్యాపీగా ఉన్నాము. ఇన్ని రోజులు ఆర్టీసీ గురించి చాలామంది వేరేలా అనుకునే వాళ్ళు, ఇప్పుడు చాలామంది మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మాకు కూడా సంతోషంగా ఉంది సార్. మహిళా టికెట్లు పెట్టడం, మేము రోజు పరంగా డ్యూటీ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతం మహిళలు ఎక్కుతారు, అందులో టికెట్ కూడా లేకుండా ఓన్లీ ఆధార్ కార్డుతో. అటువంటిప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? కేవలం సీఎం పథకం కాకుండా ఇంకా వాళ్ళతో కలిసి మాట్లాడటం కానీ, తిరగటం కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ మీకేమనిపించింది? ఒకటి రెండు అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి. ప్యాసింజర్స్తో. ఓకే సార్, గుడ్. ఎప్పుడైనా మీరు సింగర్ అని చెప్పి మీ ఆర్టీసీ వాళ్ళకి కాకుండా ప్యాసింజర్స్ కానీ మీరు పాడుకుంటుంటారు ఎప్పుడైనా? పాడుకుంటాను సార్. ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే పాట పాడుకుంటూ నేను పాట పాడుకుంటున్నాను. ఇంట్లో కూడా తిరిగి పాడుకుంటాను సార్. అంటే 10 మందికి నా ఒక వాయిస్ వినిపించాలి అని ఒక మరో పాట నాకు అంటే హిందీ పాట సార్. ఇష్టం మీకు ఏది ఇష్టం అనిపిస్తే మీకు ఏది తోస్తుంది? बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम, कसम चाहे ले लो खुदा की कसम, बहुत प्यार करते हैं तुमको सनम. ఒక ఆర్టిస్ట్ జీవితమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ప్రోగ్రాంలకు వెళ్ళటం, మీరు మేకప్ లేకపోయినప్పుడు స్టేజీల మీదకి వెళ్ళటం, పాడటం, ఎదురు చూడటం. మరోవైపు కండక్టర్ కూడా అట్లే ఇబ్బంది ఉంటుంది. ఈ రెండు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? డ్యూటీలు అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. ప్రోగ్రామ్ ఉంది అంటే మేము డ్యూటీ అడ్జస్ట్ చేసుకొని ప్రోగ్రామ్కి పోవడానికి డ్యూటీలు అడ్జస్ట్ సార్స్కి చెప్పేసి డ్యూటీ అడ్జస్ట్ చేసుకొని వెళ్తుంటాను సార్. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? పిల్లలు ఎంకరేజ్ ఉంది సార్. పిల్లలకి చాలా హ్యాపీగా ఎంకరేజ్ చేస్తారు మా పిల్లలు. ఎంకరేజ్ చేస్తేనే మా పిల్లలు ఎంకరేజ్ ఉంది కాబట్టి ఇలా చేయగలుగుతున్నా సార్ నేను. పిల్లలకు సంబంధించి ఏదైనా పాట ఉంటే చెప్పండి. అంటే మా పిల్లలతోనే ఫ్రెండ్షిప్గా ఉంటాను సార్. ఆ పిల్లల బర్త్డే అయితే ఈరోజు బాబు బర్త్డే సార్. ఇష్టమైన పాట మీ నోట్? మా పాపకైతే బర్త్డే అంటే మా బాబు ఈరోజు అన్నాడు, మమ్మీ స్వాతి ముత్యంలో పాట ఉంది కదా సార్, లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి. ఈ పాట పాడమని పొద్దున్నే బాబు జోక్ చేశారు నాతో సార్. మా పాపకి ఇష్టమైన పాట హిందీ పాట, కృష్ణుని పాట సార్. మమ్మీ నా కోసం పాట పాడు ఉంటుంది. యశోమతి मैया से
बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। बोली मुस्कुराती मैया सुनो मेरे प्यारे, बोली मुस्कुराती मैया सुनो मेरे प्यारे, काली आधी यारी आधी रात में तू आया, लाडला कन्हैया मेरा हो, लाडला कन्हैया मेरा ऐसा जादू डाला इसीलिए काला। यशोमती मैया से बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला। ఇది మా అమ్మాయి. కృష్ణుడి పాటలు ఎక్కువ ఉన్నాయి, హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయి, కృష్ణ తత్వం గురించే చుట్టూ తిరుగుతున్నాయి. మీ అందరికి కూడా ఎక్కువ కృష్ణుడికి సంబంధించింది. రైట్. మీకు డయాస్ మీద ఎక్కువగా వన్స్ మోర్ అనిపించిన పాటలు కానీ, లేదా మీరు కూడా ఉత్సాహంగా వాళ్ళతోని అంటే ఒక డాన్స్ చేయాలన్నంత ఉత్సాహం కలిగించిన పాటలు ఏముంటాయి? స్టేజ్ మీద పోయినప్పుడు మిమ్మల్ని బాగా అన్ని ఆల్ సాంగ్స్ ఎక్కువ మీకు పేరు తెచ్చింది, చప్పట్లు కొట్టించింది, వన్స్ మోర్ అనిపించిన పాట ఏదైనా ఉంటే చెప్పండి. లేటెస్ట్ పాట అయినా పర్లేదు. డీజే టిల్లు పాట అది పాడను, కానీ దాని మీద ఉత్సాహంగా అంటే ఒక ఉత్సాహమైన పాట వస్తే డ్యాన్స్ చేస్తాను. బతుకమ్మ పాటలు కానీ ఏమైనా దసరా టైంలో కానీ ఉత్సాహం వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఆర్టీసీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎట్లా ఉంది మీ ఎంకరేజ్మెంట్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ? ఇచ్చినప్పుడు మహిళకు సంబంధించి సాంగ్ పాడాను సార్. దానికి ఏమైనా ప్రైజ్ మహిళా దినం ఉన్నాయి సార్. సర్టిఫికెట్స్ చూపెట్టండి. ఆర్టీసీకి సంబంధించింది మీరు ప్రదర్శించినవి కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా సర్టిఫికెట్స్ చూపెట్టండి. ఎట్లా ఉంది మీ ఆఫీసర్స్ ఎంకరేజ్మెంట్? బాగుంది, బాగా పాడుతుంది అంజని అని ఎవరైనా అభినందించారు? చాలా మంది. ఇప్పుడు చాలా మంది మనం ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు ఎంతో మంది అప్రిషియేట్ చేస్తారు, కానీ మీకు అబ్బా ఈయనతోని ఇప్పుడు సినిమా రంగంలో పోయిన వాళ్ళకి మెగాస్టార్తోని అభినందనలు అందుకోవాలని ఉంటుంది. అట్లా మీకు కూడా చాలా మంది ఈసారి వాళ్ళని అభినందించారు, ఈ మేడం అభినందించారని ఎవరితో అనిపించింది? సూర్యకిరణ్ అని డిఎం ఆర్ఎం గారు ఉన్నారు సార్. అప్పుడు సూర్యకిరణ్ ఆర్టీసీలో సార్ బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు పాట విన్నారా అప్పుడు? అప్పుడు హిందీ ఈ పాట మహిళా దినోత్సవం పాట సార్. ఉందా? అదేనా గుర్తుందా? గుర్తుంది సార్. పాడండి. మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం, అమ్మగా అక్కగా చెల్లిగా బిడ్డగా మసలుకొనే మహిళలకు మహావందనం మహావందనం, స్త్రీ జాతికి నవజాతికి శుభవందనం అభివందనం అభివందనం. ఇలాంటి సాంగ్ సార్. రైట్. అంజనీ దేవి గారు చెప్పండి, అంటే మీ ఎయిమ్ ఏంటి ఇంకా భవిష్యత్తులో? ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ సింగర్, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్, మీకు ఏం చేయాలని ఇంకా ఏం కావాలని కోరిక? నాకు బెస్ట్ సింగర్గా కావాలని కోరుకుంటున్నాను సార్. నేను ఎప్పుడో సింగర్గా అయ్యేదాన్ని, కానీ నాకు పుషింగ్ లేక నేను సింగర్ కాలేకపోయినా సార్. తొక్కి పడేశారు ఎట్లా ఎవరు? ఆ కళాకారులు సార్, తోటి కళాకారు. తోటి కళాకారులు. చాలా కష్టాలు ఎదుర్కొన్నా సార్ నేను. అంటే ఎప్పుడైనా పాటలు పాడటానికి పోయినప్పుడు ఏమన్నా అబ్జెక్షన్ చేసేదా కొంతమంది? చేశారు సార్. ఈషాగా చేసి చాలా ఇబ్బందులు ఉన్నాయి, చెప్పుకోలేను సార్ అవి నేను. అంటే ఇప్పుడు కొంచెం ఆ ఇబ్బందులు తగ్గాయా? తగ్గిన, ఎందుకంటే జాబ్లో నేను కదా, నాకు ఒక విలువ ఉంటుంది సార్. అంజలి గారు మేడం గారు రండి అని పిలిచి ఇప్పుడు నాకు అప్పుడు లేని విలువ ఇప్పుడు ఇస్తున్నారు సార్. ఒక కండక్టర్గా ఎంప్లాయీగా వాళ్ళకి ఫోన్ చేసి రండి పాడండి అని కొంచెం బాగుంది సార్. గౌరవం అనేది దక్కింది, హ్యాపీ. అంజనీ దేవి గారు చివరగా చెప్పండి, మీరు ఒక మహిళ, ఇటు ఆర్టిస్ట్గా వ్యక్తిగతంగా వృత్తిగతంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అవన్నీ కూడా ఆటంకాలన్నీ అధిగమించి మీరు వెళ్తున్నారు. ఒక మహిళగా సమాజానికి, తోటి మహిళలకు ఏం చెప్తారు? ఇంకా ఏదైనా సందేశం కావచ్చు, లేకపోతే వాళ్ళకు సజెషన్ కావచ్చు, ఏదైనా చెప్పండి. నాలాంటి మహిళలు ముందుకు రావడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. వాళ్ళని కూడా వెలికి తీసి ఈ సుమన్ టీవీ ద్వారా కానీ ఇంకెట్లయినా కానీ వాళ్ళకు ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా సార్ నేను. మంచి పాటతో ముగింపు చేద్దాం. కండక్టర్గా, రచయిత్రిగా, కవయిత్రిగా కూడా మీరు చాలా పాటలు రాశారు. అది మహిళలకు సంబంధించింది కావచ్చు, సినిమాకు సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక పాటతో క్లోజ్ చేద్దాం.
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే, చరణంబు చోల ఓలే, చరణంబు ఓల ఓలే. ఏ నాటిదో ఈ బంధం అనుగరాని అనుబంధం, ఆ ఏ నాటిదో అనుబంధం ఎరుగరాని అదుబంధం, ఏ నాటికి ఏవైనా ఇడిపిపోని బంధం, ఎగిరిపోని బంధం, నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే.